ఎందుకు ఉంచుకోవడానికా? అక్క, మరి చుట్టుపక్కల వాళ్ళందరూ అనుకునేది అదే కదా. ఎవరేమనుకుంటే నాకెందుకు? మీకు కావాల్సినది ఇంటి బాడిగా, అంతే కదా? నాకు కావాల్సింది ఇంటి బాడికి మాత్రమే కాదు, నలుగురు అనుకునే మాటలు కూడా సరిగ్గా ఉండాలి. ఫస్ట్ అయితే నువ్వు ఇల్లు ఖాళీ చేయి. సరే అక్క, ఈ వారంలో ఖాళీ చేస్తా. నువ్వు రా తమ్ముడు. ఈ వారంలో ఖాళీ చేయకోకుండా ఉండు, అప్పుడు చెప్తా నీ కథ. అవును తమ్ముడు, నీ పేరు అడగనే లేదు. నీ పేరేంటి? నా పేరు శ్రీనివాసులక్క. ఏంటి నీ పేరు శ్రీనివాసులా? వద్దొద్దు. నీ పేరు, నీ గతాన్ని, నీ గతంతోనే పోని. ఇది నీకు ఒక కొత్త జీవితం, అట్లనే నీకు ఒక కొత్త పేరు కూడా ఉండాలి కదా. అది కాక ఇప్పటి నుంచి నువ్వు ఈ అను తమ్మునివి. అయితే నువ్వే ఒక మంచి పేరు పెట్టక్క. నీ పేరు ఏం పెడదామబ్బా? సిద్ధార్థ్ బాగుంది కదా. ముద్దుగా సిద్ధు అని కూడా పిలుచుకోవచ్చు. నీకు నచ్చిందా? బాగుందక్క. అను